సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి బెలికట్ట గ్రామ శివారులో ఉన్న శ్రీకృప ఫార్మసీ కాలేజీలో ఫీజులు చెల్లించాలని చెప్పి ప్రధానంగా సంబంధిత యాజమాన్యం కూడా ఒత్తిడి తేవడంతో గతంలో మేము కట్టే ఫీజులన్నీ కూడా కట్టాం, కానీ రియంబర్స్మెంట్ వచ్చేది మా బాధ్యత ఏముంటుందని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తే మేము పై చదువులకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వారు కాలేజీ ముందు ధర్నా చేపట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధిత ఎవరైతే యాజమాన్యం ఉందో స్పందించకపోవడం వల్ల బతుకులు ఆగమవుతాయని చెప్పి ప్రధానంగా విద్యార్థులు కూడా వాపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లయితే మేము పై చదువులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మాకు ఇయ్యని పక్షంలో ఉంటుంది ధర్నాలు రాస్తారోకులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధానంగా యాజమాన్యాన్ని తప్పుపడుతున్న విద్యార్థులుగా చెప్పుకోవచ్చు. పిల్లల తల్లిదండ్రులు మాత్రం పై చదువుల కోసం మేము రియంబర్స్మెంట్ ఉంటేనే పై చదువుల కోసం వాళ్ళకు ఈ యొక్క శ్రీకృప కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. కానీ యాజమాన్యం ఇటువంటి ధోరణి ఉందంటే మేము కాలేజీలో జాయిన్ చేసే వాళ్ళం కాదు అని చెప్పి ప్రధానంగా విద్యార్థిని తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులు స్పందించి ఆ యొక్క విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి ప్రధానంగా విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. వీళ్ళు ఇస్తలేరు. మళ్ళీ ఏమంటున్నారంటే ఫీజు కట్టమంటున్నారు, 4 years ఫీజు కట్టమంటున్నారు. మేము బయటికి వెళ్ళాలన్నా జాబ్ చేసుకున్నా దానికి సర్టిఫికెట్స్ అనేవి అడ్డుకుంటున్నాయి. వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల మా జాబులు పోతున్నాయి, మా కెరియర్ కూడా దీనివల్ల లాస్ అవుతుంది. 4 years చదివింది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కొంచెం మాకు స్పందించాలని చూస్తున్నాము. అలాగే ప్రభుత్వం కూడా కొంచెం స్పందించాలని చూస్తున్నాం సార్. ఇంకా గారు ఈరోజు రాలేరు. మళ్ళీ మండే వరకు దీన్ని పోస్ట్పోన్ అంటున్నారు. మండే వరకు మాకు పక్కా కొంచెం సర్టిఫికేట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. దూరం ప్రాంతం నుంచి జహీరాబాద్ నుంచి వచ్చినాం సార్. నిన్న వచ్చినాము. ఇప్పుడు మండే వరకు అంటున్నారు. మండే వరకు మేము 7 ఉండాలి సార్. అంతవరకు మాకు కష్టమవుతుంది సార్. ఇంకా 2 days ఉండాలి. అప్పటి వరకు అంటే మేము 7 ఉండాలి, మాకు కష్టమవుతుంది కదా. కన్వీనర్ కోటా సార్ అంటే 31,000 రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. దానిలోకి మమ్మల్ని లాగుతున్నారు సార్. మేము కట్టేది 19,000 మేము కడుతున్నాం సార్. మా ఏం ఫీజు డ్యూ లేవు. ఆ రియంబర్స్మెంట్ మాకు సంబంధం లేదు సార్. గవర్నమెంట్ దీన్ని ఆపుతుంది. ఇలా గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తుంది సార్. కొంచెం కట్టాలని చూస్తున్నాం. ఈ టోటల్ 4 years కలిసి 1,24,000. ఆ ఫీజు మమ్మల్ని కట్టమంటే మేము ఎక్కడికి కడతాం సార్. మేము ఒకప్పుడు తినాలంటే మేము పేదవాళ్ళం. మేము ఒకప్పుడు తినాలంటేనే మా దగ్గర పైసలు ఉన్నాయి. అలాంటిది 1,24,000 ఎట్లా కడతాం సార్? ఎలక్షన్ చేస్తుంది కళాశాల నష్టాన్ని మాతో పూడ్చడాన్ని వీళ్ళు కాలేజ్ వాళ్ళు చూస్తున్నారు. ఆ ఫీజు మాత్రం మేము కట్టలేము సార్. మా కాలేజ్ వచ్చేసి శ్రీకృప ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సిద్దిపేట బెలికట్ట. మేము సర్టిఫికేట్స్ గురించి వచ్చాము సార్. మా బీ ఫార్మసీ ఇంట్లోనే అయిపోయింది. మాకు ఇప్పుడు బయట జాబ్స్కి వెళ్ళాలంటే సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఇంకా కౌన్సిలింగ్కి కూడా సర్టిఫికేట్స్ కావాలి. వాళ్ళేమో సర్టిఫికేట్స్ ఇస్తలేరు. రియంబర్స్మెంట్ ఫీజు కూడా మేమే కట్టాలంట. మాకు అది గవర్నమెంట్ అట్లా ఏం చెప్పలేదు. వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు కూడా అట్లా చెప్పలేరు రియంబర్స్మెంట్ కట్టాలి అని. మాకెందుకు సార్? దానికి వాళ్ళకు లింక్ ఉండాలి. మాకు దానిలో లాగుతున్నారు. ఆ పైసలు మేమెందుకు ఇవ్వాలి సార్? వీళ్ళు ఏమంటున్నారు పైసలు ఇస్తేనే సర్టిఫికేట్స్ ఇస్తారంట. మా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాకేందుకు? వాళ్ళకేంది రూల్ సార్? నాకు అర్థం కాదు. నాది ఇప్పుడు జరాబాద్ సార్. నేను అంత దూరం నుంచి 2 రోజులు తిరగబట్టి వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తా అని ఇస్తలేదు. పైసలు కట్ట అంటున్నారు సార్. మొత్తం పైసలు 4 years పైసలు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తా అంటున్నారు. మా సర్టిఫికేట్స్ మాకేందుకు? వాళ్ళకేంది సార్? అప్పుడు గణేష్ కుమార్, శ్రీకృప ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, శ్రీకృప ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. ఇవాళ బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పిల్లలు అప్రోచ్ అయ్యారు నాకు ఈ సర్టిఫికేట్ గురించి. సో ఫర్ అడ్మిషన్స్, బీఫార్మసీ అడ్మిషన్ కొరకు ప్లస్ జాబ్స్ కొరకు. సో మేము ఎప్పుడైనా పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసమే మేము ఇప్పుడు కూడా ఆలోచిస్తాము. సో ఇక్కడ ఏంటంటే రియంబర్స్మెంట్ వీళ్ళ 4 years డ్యూస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి రియంబర్స్మెంట్ రాలేదు ఈ బ్యాచ్ వాళ్ళకి. సో అందుకని మేము కూడా వీళ్ళకు రిక్వెస్ట్ ఏం చెప్తున్నాం అంటే వచ్చేవారు రిలీజ్ అయ్యే వరకు మీకు మేము అటాచ్ కాపీస్ సర్టిఫికేట్స్ ఇస్తాము, స్కాన్ కాపీ సర్టిఫికేట్ ఇస్తాము. సో తద్వారా మీరు ఈజీగా ఫార్మసీ అడ్మిషన్ కోసం వెళ్ళొచ్చు, మరియు జాబ్స్ కోసం వెళ్ళడానికి ఇది సర్టిఫికేట్స్ సరిపోతాయి. అండ్ ఈ విధంగా మేము పిల్లలకు హెల్ప్ చేయడానికి ముందొస్తున్నాము. సో పిల్లలు కూడా సానుభూతిగా స్పందించారు. అండ్ మండే రోజు వీళ్ళంతా వచ్చి వాళ్ళ అటాచ్ కాపీ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఎక్కువగా రియంబర్స్మెంట్ కింద అంటే కన్వీనర్ కోటా ద్వారా సుమారు 50 మంది పిల్లల అమౌంట్ రావాలి మా కాలేజ్కి. ₹1 కూడా ఇప్పుడు రాలేదు వాళ్ళ బ్యాచ్కి. సో మేము కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము వీళ్ళని త్వరలో
వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి తద్వారా మా శాలరీస్ ప్లస్ కెమికల్స్ కోసము అండ్ కాలేజ్ నడపడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఇవన్నీ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాము, వాళ్ళు కూడా చాలా సానుభూతిగా స్పందించారు. సో నేను అన్ని విధాలుగా పిల్లలకు హెల్ప్ చేస్తాము, ఎందుకంటే వీళ్ళు 4 సంవత్సరాలు మా దగ్గర చదివారు. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం ఎప్పుడైనా కూడా ఈ కాలేజ్ సపోర్టివ్గా ఉంటుందని తెలియజేస్తుంది. కాలేజ్ స్థాపించబడింది. సో అందరూ డైరెక్టర్స్ కూడా అకాడమిషియన్స్. సో ఎప్పుడైనా పిల్లల గురించి ఆలోచిస్తారు. సో ఈ బ్యాచ్కు ఏ అమౌంట్ రాలేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఇవాళ మేము చూసాము హైకోర్టు పిటిషనర్ది. సో 25th ఆగస్టు రోజు తదుపరి విచారణ ఉంది రిగార్డింగ్ రియంబర్స్మెంట్. ఆలోపు నేను పిల్లలకు ఈ ఎంఫార్మసీ అడ్మిషన్ కొరకు స్కాన్ కాపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఏం లేదు. సో ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ ఈ పాస్ విధానం చేంజ్ చేసింది. ఇంతకుముందు కాలేజ్ అకౌంట్లో పడేది, ఇప్పుడు రెన్యువల్స్ ప్లస్ కొత్తవి కూడా వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది. సో అందుకని మేము పిల్లలకి ఏం చెప్తున్నాం అంటే, ముందు మీరు కట్టండి, ఎలా అయినా మీకు ఆ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది కాబట్టి అది ఈజీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది.